సత్యముతో మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే దాని కొరకై మనం ఒక మాట చదువుతూ వచ్చాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. పోయిన నెలలో అయితే మనము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12, దీనికి ఆపోజిట్ అంతే, 12వ వచనం చదివాం కదా. ఏమని అంటే, నీ దేవుడైన యెహోవా కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, శాంతమూర్తి అయినటువంటి దేవుడు, అత్యంత కృపగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వేం చేయాలా? మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించాలి అని మొదలుపెట్టాం. నూతన సంవత్సరం మొదటి రోజున మొదలుపెట్టి ఆ నెలంతా వచనాన్ని మనం చాలా సంగతులు చూసాం కదా. ఏమని? మనస్ఫూర్తిగా ప్రభువుని ఎట్లా ఆరాధన చేయాలో చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా నీ అర్పణ, నీ హృదయము, నీ జీవితాన్ని దేవునికి అర్పించాలి అని చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని పని చేయాలి అని మనం చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మరి మనము దేవునికి ప్రార్థన చేయాలి అని చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనము దేవునిని అనుసరించాలి అని చూసాం. ఆ తర్వాత మనస్ఫూర్తిగా మనము దేవుని చిత్తాన్ని జరిగించాలి అని చూసాం. ఇప్పుడు ఈ నెలలో ఇంకో వాక్యం 21వ వచనం ఏమని మొదలైంది? దేశమా అన్నాడు. అక్కడ ఆగుదాం. దేశమా అంటే ఏ దేశము? భారతదేశమా, అమెరికా దేశమా, ఆస్ట్రేలియా దేశమా? ఏంటి దేశమా అంటే? గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు నిన్న బడ్జెట్లో. నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్లో ఆ మాట చదివింది తెలుగులో. దేశమా అంటే గురజాడ అప్పారావు గారు చెప్పిన మాట ప్రకారం దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు. అంటే ఇప్పుడు దేశమా అని ప్రారంభించాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? దేశంలో ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, మానులు, రాళ్ళు, రప్పలతో మాట్లాడట్లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేశంలో ఉన్నటువంటి మనుష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఇట్లా అనుకుందామా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో ఏలూరు అనేటటువంటి జిల్లాలో, ఏలూరు అనేటటువంటి పట్టణంలో, మరి నల్లదెబ్బ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సియోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసి అని మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అంతేనా? రైట్. ఏమని మాట్లాడుతున్నాడు? భయపడక సంతోషించి గంతులు వేయి. ఎందుకు గంతులు వేయాలి? ఏం జరిగిందని నేను గంతులు వేయాలి? నేనేమైనా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానా? లేకపోతే నాకు ఏదైనా మంచి బెటర్ జాబ్ ఏమైనా వచ్చిందా? ఎందుకు గంతులు వేయాలి అంటే దాని కింద రాసినాడు, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేశాడు. ఆ హేతువును బట్టి ఉదయకాల సమయంలో నీవు నేను ఏం చేయాలట? సంతోషంతో ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. సరే, మంచిది. రండి. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి కొరకై మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, ఎవరు మనం ఆరాధించే దేవుడు? గొప్ప కార్యములు చేశాడు అంటే ఆ దేవుడి పేరేమని పెడదాం? ఎవరు మనం ఆరాధించేవాడు? ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ గ్రేట్ గాడ్. ఏ దేవుడు ఈ దేవుడు చెప్పండి? గొప్ప దేవుడండి ఆయన. చూడండి, ఆ గొప్పతనాన్ని గురించి 2-3 మాటలు చూపిస్తాను నేను మీకు బైబిల్లో. నోట్ చేసుకోండి, అవి ప్రభుని ఆరాధించడానికి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. 48వ కీర్తన 1వ వచనం చదవండి. మీరు చదువుతారా? నేను చెప్పేనా? మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడునై ఉన్నాడు. చాలే, ఇప్పుడు ఆ మాట రాయండి. కీర్తన 48 రేష్మా ఇట్లా రాయాల. కీర్తన 48:1 అని రాసి పక్కన చిన్న హైఫన్ పెట్టి యెహోవా గొప్పవాడు అని రాయాలి. రాసావా? చాలా ఫాస్ట్గా రాయాలి, ఇంకా స్పీడ్గా రాయాలి. ఇంకా నువ్వు రెఫరెన్స్ చేసే దగ్గరే ఉన్నావు. పక్కనే హైఫన్ పెట్టి రాయాల. యెహోవా గొప్పవాడు. ఆ తర్వాత అదే 48వ కీర్తన 10వ వచనం చదవండి.
దేవా, అక్కడ ఆగండి. ఇప్పుడు 48:10 కింద కీర్తన 48:10 అనేసి ఎందుకు గొప్పవాడు ఆయన అంటే ఆయన నామము బహు గొప్పది. అదే 10వ వచనంలోనే కింద ఇంకో మాట ఉంటుంది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. అంటే మళ్ళీ మూడో నెంబర్ వేసి 48:10 ప్రకారము ఆయన కీర్తి కూడా గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు అని రాసుకో. ఆ తర్వాత 135వ కీర్తన 5వ వచనం రాయండి. దాని కింద ఒకళ్ళు తీసి చదవండి, స్పీడ్గా తీయగలిగిన వాళ్ళు. ఎవరైతే రాయట్లేదో వాళ్ళు చదవండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే, ఆ మాట రాయి. అక్కడ ఏమని రాయాల? 135:5 వేసి యెహోవా ఎంత గొప్పవాడు అంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. సమస్త దేవతలంటే ఎంతమంది దేవతలు ఉన్నారట? 33 కోట్ల మంది. సమస్త అని రాసి బ్రాకెట్లో 33 కోట్లు అని చెప్పి రాసి కంటిన్యూషన్ 33 కోట్ల మంది దేవతల కంటే కూడా నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు గొప్పవాడు. అంతేనా? నెక్స్ట్ 147వ కీర్తన 5వ వచనం చూడండి. 147 మన ప్రభువు గొప్పవాడు. అక్కడ ఆగండి. ఇప్పుడు ఒక మాట రాయండి. ఎటువంటి దేవుడినా? గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. హీ హ్యావ్ ద గ్రేట్ పవర్, నాట్ ద ఆర్డినరీ పవర్, గ్రేట్ పవర్. గొప్ప శక్తి కలిగిన దేవుడు. కంటిన్యూషన్ చదువు పెట్ట ముස්සవా. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే ఇంకో మాట కూడా రాయచ్చా? హీ హ్యావ్ ద గ్రేట్ విజ్డమ్. గొప్ప శక్తి మాత్రమే కాదు, గొప్ప జ్ఞానము కలిగిన దేవుడు. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? 1 గొప్పవాడు, 2 గొప్ప నామము కలిగిన వాడు, 3 గొప్ప కీర్తి కలిగిన వాడు, 4 సమస్త దేవతల కంటే గొప్పవాడు, 5 గొప్ప శక్తి కలిగిన వాడు, 6 గొప్ప జ్ఞానము కలిగిన వాడు. అరే 7 మిస్ అయిందే. సరే 7 సాయంత్రం చూసి చెప్తానులే. ఇప్పుడు ఇట్లాంటి గొప్ప దేవుడు మన పక్షంగా ఏం చేశాడట? అది కంటిన్యూషన్. దాని కింద రాయండి ఎక్కడ చేశాడు. ఇప్పుడు చదవండి. 126వ కీర్తన 2-3 వచనాలు. 126వ కీర్తన 2. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు. దాని కింద వచనంలో కూడా ఉంటుంది గొప్ప కార్యాలు. యెహోవా మన కొరకు ఏం చేసినాడట? ఆ కీర్తన మొదటి దాంట్లో మీరు చదివితే ఎప్పుడు అంటున్నారంటే, వీళ్ళు బబులోను చెర నుంచి వెనక్కి వచ్చిన తర్వాత సియోనుకు వచ్చారు ఇప్పుడు వాళ్ళు. అప్పుడు అంటున్నారు, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు పెట్టినాడు దేవుడు. దేవుడు వీరి పక్షముగా గొప్ప కార్యములు చేశారని ఎవరు చెప్పుకుంటారట? అన్యజనులు చెప్పుకుంటున్నారట. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? మన మూలవాక్యం మాట ఏం చేయాలట? భయపడక సంతోషించి ఆనందముతో ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఎట్లా ఆరాధించారో చూడండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం 43వ వచనం. త్వరగా ఫాస్ట్. మరియు దేవుడు తమకు మహానందము, గ్రేట్ జాయ్ కలుగజేసనని ఆ దినమున వారు గొప్ప బలులు, గ్రేట్ సాక్రిఫికేషన్స్, గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. చాలు. చూసావా? ఆయన గొప్ప సంగతులు, గొప్ప కార్యాలు చేశాడని వాళ్ళు కూడా ఏ బలి అర్పించారంట? ఆర్డినరీ సాక్రిఫికేషన్ కాదు, ఏదో చిన్న చిన్న కోడిని కోసిన మీటింగ్ కాదు కదా. ఏ బలట? గొప్ప బలి. గొప్ప బలులు అర్పించి సంతోషించారట వాళ్ళు.
ఇది మొత్తం ఇప్పుడు అంతా ఈ ఈ మాటలన్నీ దేంట్లో రాసుకున్నారు మీరు? ఇంట్రడక్షన్. వెరీ గుడ్. ఉపోద్ఘాతము. రండి ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్లోనికి వెళదాం. ఏంటి మన వర్తమానం యొక్క అంశం ఏంటి? గొప్ప దేవుడు కదా, గొప్ప కార్యములు చేసిన హేతువును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. సరే రండి త్వరగా ఈ గొప్ప దేవుడు మన పక్షముగా చేసిన ఒక మూడు గొప్ప కార్యాలు చెప్పి నేను ముగించేస్తాను. ఆ 3 గొప్ప కార్యాలని మనం హేతువు చేసుకుని దేవుడు మన పక్షముగా చేసిన, వ్యక్తిగతంగా మన పక్షముగా ఆయన చేసిన ఆ 3 గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనం కొంతసేపు వ్యక్తిగతంగా ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేద్దాం. దాని కొరకే మొదటి సంగతి 18వ కీర్తన 50వ వచనం. 18వ కీర్తన 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. చాలే, అక్కడికి మనకు కావాల్సిన మాట వచ్చింది. ఏమని రాద్దాం? మొదటి కార్యం చెప్పండి. గ్రేట్ సాల్వేషన్. ఈ ఉదయకాల సమయంలో నీ పక్షముగా నా పక్షముగా ప్రభు చేసినటువంటి మొట్టమొదటి గొప్ప కార్యం ఏంటి? గొప్ప రక్షణ. ఆ హేతువును బట్టి నీవు నేనేం చేయాలట? భయపడక, సంతోషించి, ఆనందముతో నీవు నేను ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నామండి. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, అప్పటికే ఇజ్రాయేలు ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వపు బ్రతకలేక వారు మూలుగుతూ ఉంటే, కన్నీరు విడుస్తూ ఉంటే, దుఃఖిస్తూ ఉంటే, దేవుడు వారి మూలుగులను విని వారి కన్నీటిని చూసట వారిని ఆ ఐగుప్తులో నుంచి ఏం చేశాడట? 13 చదవండి, 14, 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీ కొరకు నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. సందర్భం మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి నడిపించాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎదురుగుండా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. వెనక ఎవరు వస్తున్నారు? ఫరో సైన్యము తరుముకు వస్తున్నాడు, ఐగుప్తు సైన్యము. ఇప్పుడు ఈ కృతజ్ఞతాహీనులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు దేవుని సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేసి అంటున్నారు, ఏరా మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావురా? ఇప్పుడు ముందు చూస్తేనేమో, చెప్పండి, ముందు చూస్తేనేమో మీకు తెలియదురా, పెద్దవాళ్ళకి తెలుసు. ముందు చూస్తేనేమో నుయ్యి, వెనక చూస్తేనేమో గొయ్యి. ఇప్పుడు నువ్వు చెప్పు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యము, ఇటుపక్క చూస్తేనేమో లోయ, ఇటుపక్క చూస్తేనేమో లోయ. అంటే అన్ని దిక్కులు ఏమైపోయినాయి చెప్పండి? మూసుకుపోయినాయి. తూర్పునేమో ఎర్ర సముద్రం, పడమరేమో ఫరో సైన్యం, ఉత్తర దక్షిణాలేమో భయంకరమైన లోయలు. ఎటు దూకినా కానీ ఏమవుతాం? మేము చస్తాం. ఎందుకురా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఆ ఐగుప్తులు మాకు సమాధులు లేవని తీసుకొచ్చావా? ఇప్పుడు ఎటు దూకి సావమంటావురా అని మోషేమే తిరుగుబాటు చేశారంటే అంత కృతజ్ఞతాహీనులు చూడండి. 430 సంవత్సరాలు బానిస బ్రతికినప్పుడు లేదు ఈ బాధ. ఒక 40 నిమిషాలు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగుండా చిన్న శోధన వచ్చేసరికి దేవుని సేవకుడి మీద ఏం చేస్తున్నారు? వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, సనుగుతున్నారు, గొణుగుతున్నారు. అప్పుడు మోషే అంటా ఉన్నాడు, మీరు యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణని ఊరక నిలుచుండి చూడండి రబ్బాయి చాలు అన్నాడు. అంత గొప్ప రక్షకుడు ఆయన కదా. నేను ఇక్కడ ఒక మాట చెప్పనా, ఇక్కడ ఆగి ఇక్కడ ఒక మాట చెప్పనా. ఇజ్రాయేలు ప్రజలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు ఏమైపోయినాయి చెప్పండి? వాళ్ళకి మూసివేయబడుతూ వచ్చింది, లేదా ప్రాణాపాయం వచ్చింది, కష్టం వచ్చేసింది. ఇప్పుడు వారు దేవుని మీద, దేవుని సేవకుడి మీద ఏం చేసినారు చెప్పండి? సనిగారు. మన జీవితంలో కూడా అంతేనా కాదా చెప్పండి? ఒక్కొక్కసారి అన్ని దిక్కులు మూసుకుపోయినప్పుడు ఒకవేళ మీ నోట్లో నుంచి కూడా ఈ మాట వచ్చిందేమో, మీ హృదయంలో పరిశీలన చేసుకోండి. ఏమని? అనవసరంగా నేను యేసుప్రభువుని నమ్ముకున్నానేమో, ఇప్పుడు అన్ని దిక్కులు మూసుకుపోయినాయి, యేసుప్రభు నమ్ముకోకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వచ్చిందేమో కదా. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు అన్ని దిక్కులు మూసుకుపోయినాయి అనే సనిగారు కదా. మరి మోషే ఎందుకని అంత ధైర్యంగా ఉన్నాడు చెప్పండి? మోషే ఎందుకని అంత ధైర్యంగా ఉన్నాడు? మీరు ఊరక నిల్చుండి చూడండి చాలు, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను మీరు చూస్తారన్నాడు. ఒక మాట చెప్పనా,
ఆ రోజున మోషే చేసిన పని ఈ రోజున మనం కూడా చేస్తే మనం కూడా ధైర్యంగా ఉంటాం. అందుకని అన్నాడు ప్రభు, భయపడద్దు దేశమా, ఫియర్ నాట్. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు నేను చెప్పనా? నీ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో కూడా నువ్వు కూడా తూర్పు దిక్కు చూస్తున్నావు, పడమర దిక్కు చూస్తున్నావు, ఉత్తర దిక్కు చూస్తున్నావు, దక్షిణ దిక్కు చూస్తున్నావు. అన్ని దిక్కులు కూడా క్లోజ్ అయిపోయాయి, మూసివేయబడ్డాయి. కాబట్టి నువ్వు కూడా భయపడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు, కలవరపడిపోతున్నావు, చచ్చిపోతానేమోనని నీకు కూడా భయం వేస్తూ ఉంది. నువ్వు కూడా బహుశా ఒకవేళ దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావేమో. అవసరంలా. ఆ రోజున మోషే చేసిన పని ఏంటో చెప్పనా? అన్ని దిక్కులు మూసుకుపోయినప్పుడు ఏ దిక్కు చూశాడు? పై దిక్కు చూసినాడు మోషే. ఈరోజు నువ్వు కూడా అంతే. ఈ లోకంలో నీకు అన్ని దిక్కులు మూసుకుపోయి ఉండొచ్చేమో, కానీ పై దిక్కు మాత్రం ఎప్పుడు కూడా నీకు ఓపెన్ అయ్యే ఉంటుంది. అందుకన్నాడు పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఏ దిక్కు చూడాలా? పై దిక్కు చూడాలా. అంతేగాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచొద్దన్నాడు. కానీ మన క్రైస్తవ విశ్వాసులు, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి చాలామంది చేసే తప్పేంటయ్యా అంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో దాన్నే మనం చేస్తాం, దేవుడు ఏదైతే చేయమంటాడో దాన్నే మనం చెయ్యం. మీరు యేసుక్రీస్తుతో ప్రభు కూడా మీకు బాప్టిజం ఇచ్చినప్పుడు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచొద్దు అంటే మనం భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాం. అందుకే భయపడుతున్నాం. కాబట్టి పై దిక్కు గొప్ప రక్షణ. ఆ తర్వాత చూడండి, అదే 14వ అధ్యాయం 30-31 ఏమని రాశాడు? ఆ సీన్ అయిపోయింది. వాళ్ళని 2 పాయలు చేసినాడు ఎర్ర సముద్రాన్ని. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించను. సరిగ్గా చదువు. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా వారికి చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. చూసావా ఏం చేసినాడట ఇప్పుడు 30-31లో? 1 రక్షణ, 2 గొప్ప కార్యము. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మన పక్షముగా కూడా చేసినటువంటి మొదటి కార్యం, గొప్ప కార్యం ఏంటి అంటే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. మనం ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి రక్షకుడని పేరు పెట్టబడును అని ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వం రక్షకుడైనటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా ఆయన చిందించినటువంటి నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రతి జన్మ కర్మ పాపములు అన్నిటి నుంచి కూడా కడిగి పరిశుద్ధపరిచి ఈ రోజున మనకు ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అంతేగాని ఆ రక్షణను ఏం చేసుకోకూడదు, మనము పోగొట్టుకోకూడదు. 51:10 కీర్తన దావీదు అన్నాడు, నీ రక్షణ ఆనందమును నీవు నాకు మరలా పుట్టించన్నాడు. మరలా అగైన్ అన్నాడు. మరలా పుట్టించన్నాడంటే రక్షణ ఆనందాన్ని ఏం చేసుకున్నాడు? దావీదు పాపం చేసిన కారణాన్ని బట్టి పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు తనకిచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు దావీదు. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని మనం ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు ఏమని? మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అన్నాడు. ఎక్కడుందన్నమాట? 2వ అధ్యాయం 12వ వచనమా? త్వరగా దిగాల. ఎక్కడుంది? 2:12 చెప్పానుగా కరెక్ట్గానే. ఏమన్నాడు? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించాలి. అంతేగాని రక్షణ ఆనందాన్ని ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు.
ఒకవేళ ఇక్కడ ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉన్నారేమో, రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్న మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడి ఉంది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుంటారు. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయలేం చెప్పండి? తప్పించుకోలేం. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రక్షణ మీకు దొరికే కాలం అందే ప్రభువుని వెతకండి, ప్రభు ఇచ్చే రక్షణను మీరు సంపాదించుకోండి. అంతేగాని రక్షణ పొందకోకుండా మనం ఈ లోకయాత్ర ముగిస్తే అది మన ఆత్మీయ జీవితానికి క్షేమము కానే కాదు. రక్షించబడిన మనం ఏం చేయాలా? 116వ కీర్తన 13వ వచనం, ఐ షల్ లిఫ్ట్ అప్ ద కప్ ఆఫ్ మై సాల్వేషన్ అంటాడు దావీదు. ఏమన్నాడు 116:13లో? నా రక్షణ పాత్రను నేను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞత, స్తుతి నేను చెల్లించేది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి ఆనందంతో, సంతోషంతో ప్రభు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అది కూడా ఎట్లా ఆరాధించాలి? ఒక మాట చూపించి ముందుకెళ్తా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము. మొత్తం 7 సంగతులు ఉన్నాయి. మీరు లెక్క పెట్టారో లేదో? అక్కడ 1, 2, 3 అని మీరు నెంబర్ వేసుకుంటే మొత్తం 7 సంగతులు. ఈ 7 సంగతులను బట్టి ఏం చేయాలంట? గొప్ప స్వరము, గ్రేట్ వాయిస్, గొప్ప స్వరముతో ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అది పరలోకంలో ఎట్లా ఆరాధన చేస్తారని చెప్పండి? గొప్ప స్వరం. మీరు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు పెన్ను పట్టుకోండి. ఎన్నిసార్లు ఆ మాట వస్తుందో అండర్లైన్ చేయండి. గొప్ప స్వరం, గొప్ప స్వరం, గొప్ప స్వరం, గ్రేట్ వాయిస్. గొప్ప స్వరముతో వారు ప్రభువుని మనం కూడా అంతే. ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి గొప్ప స్వరముతో ఆరాధించాలి. అంతేగాని నిదానంగా చిన్నగా ఆరాధించకూడదు, గట్టిగా ఆరాధించాలి. మీరు హెబ్రోన్ వెళ్తే మీరు ఇక్కడ 50 మంది ఉన్నారు. హెబ్రోన్లో అయితే 7,000 మంది కూర్చుంటారు. అంటే అదిగో ఆ రైల్వే స్టేషన్ గోడ వరకు కూర్చుంటారు. కానీ పిల్లలు ఆరాధన చేస్తే మొత్తం అక్కడ ఆరాధన చేస్తే ఇక్కడ కనపడుతుంది. అంత గట్టిగా మైక్లేం ఎవరు అంత గట్టిగా బిగ్గరగా గొప్ప స్వరంతో ప్రభువుని ఆరాధిస్తారు కదా. నేను కూడా అట్లా ఆరాధన చేయాలి గొప్ప స్వరంతో. ఎందుకు? ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి. అందుకని మనకి బైబిల్లో 146వ కీర్తన 3వ చరణంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమని? రాజుల చేతనైనను, మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను, మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమ యెహోవాను స్తుతించు. కాబట్టి ఈ రక్షణ రాజుల చేత, నరుల చేత కలిగేది కాదు. రక్షకుడైన యేసు ప్రభు వారు మనకిచ్చిన గొప్ప రక్షణ. కాబట్టి రక్షణ పాత్రను పట్టుకుని ప్రభువుని ఆరాధించాలి. రెండవ సంగతి 94వ కీర్తన 18వ వచనం. 94వ కీర్తన 18వ వచనం. అమ్మా తప్పు చదువుతున్నావు. 19 సారీ. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని. చెప్పండి. రెండవది ఏం చేసినాడట గొప్ప దేవుడు? గ్రేట్ కంఫర్ట్. మొట్టమొదటిది గ్రేట్ సాల్వేషన్, రెండవది గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. దావీదు అన్నాడు, వరుసనే రాయండి టకటక, నేను చెప్పే రెఫరెన్స్లు ప్రతిదీ కూడా నోట్ చేయండి. దావీదు అన్నాడు 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను
ఆదరించును. అంటే ఎక్కడ ఆదరిస్తాడు దేవుడు నిన్ను? గాఢాంధకారపు లోయలో ఆదరిస్తాడు. తర్వాత 41వ కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. అంటే మనం రోగశయ్య మీద ఉన్నప్పుడు, పాపమనే రోగము చేత మంచం పట్టిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ దేవుడు మనల్ని ఏం చేసినాడట? ఆదరించాడు. 54వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉంటుంది, మన ప్రాణమును ఆయన ఆదరించును అని రాయబడి ఉంటుంది. 119వ కీర్తన 76వ వచనంలో రాయబడి ఉంటుంది, తన సేవకుని తన కృపతో ఆయన ఆదరించును అని రాయబడి ఉంటుంది. 146వ కీర్తన 9వ వచనంలో తండ్రి లేని వారిని, విధవరాండ్రని ఆయన ఆదరించును అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోని మీరు ఆదరణ పొందెదరు. అదే యెషయా గ్రంథం 66లోనే, గాలివానల చేత కొట్టబడుచు ఉన్నదానా, ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నేను నీ కట్టడలను కట్టి నేను నిన్ను ఆదరిస్తాను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. నేను చెప్పమంటావు ఇట్లా వరుసనే. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి చెప్పండి? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తని నేను మీ కొరకు పంపించదును. ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ఎవరైనా ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆదరించేటటువంటి ఆదరణకర్త అయిన దేవుడు అక్కడ రాయబడి ఉంది. ఎలాంటి ఆదరణతో మనల్ని ఆదరించాడట? ఆదరణ లేనటువంటి స్థితిలో గొప్ప ఆదరణ. అదే మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యం. మనుషులు ఆదరించేటటువంటి ఆదరణ అదంతా ఒట్టుట్టి ఆదరణే కదా. ఊరికే మనం ఏదో అనుకుంటామంతే, వాళ్ళు రాలేదు, నన్ను ఆదరించలేదు, మా వదిన రాలేదు, మా అన్నయ్య వచ్చాడు కానీ, లేకపోతే మా ఆడబడుచు రాలేదు, మా చెల్లెలు రాలేదు అని అనుకుంటాం మనం. అంత ఉట్టిదే. వాళ్ళు వచ్చినా ఉపయోగం లేనే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణకి కర్తలుగానే కాదు. ఈ లోకంలో ఎవడో ఆదరించేవాడు లేడు. కావాలంటే చూడండి, యోబు మంచి అనుభవంతో చెప్పాడు. పాపం యోబు జీవితం నలిగిపోయింది, అన్ని రంగాల్లో నలిగిపోయాడు పాపం యోబు. ఆరోగ్యం పాడైపోయింది, ఓ పక్క నుంచేమో భార్య విసిగిస్తూ ఉంది, ఓ పక్క నుంచేమో స్నేహితులు నిందలేస్తూ ఉన్నారు, అన్ని విధాలుగా నలిగిపోయాడు యోబు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఆదరిస్తే బాగుండు అని చూస్తూ ఉంటే, సరే నా భార్య అంటే మరి ఆ అమ్మాయి నన్ను సరిగా అర్థం చేసుకోలేదులే అని చెప్పి అనుకుంటే, పోనీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు, నా ప్రాణ స్నేహితులు, నాకు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను బాగా అర్థం చేసుకునేవాళ్ళు, వీళ్ళైనా నన్ను ఆదరిస్తారు అనుకుని వాళ్ళ నలుగురిని పిలిస్తే నలుగురు 4 మాటలు అన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అన్నారు. రే నువ్వేం పాపం చేస్తుంటావోరా, నువ్వేం తప్పు చేస్తుంటావోరా, అందుకే నీకు పరిస్థితి వచ్చిందిరా, నీకు కష్టం వచ్చిందిరా అని 4 సూటిపోటి మాటలు మాట్లాడారు. ఇక అప్పుడు జీవితం అంటేనే విరక్తి కలిగి, మనుషులంటేనే విసిగిపోయి అప్పుడు అన్నాడు యోబు ఒక మాట. చూడండి మీ బైబిల్లో, యోబు గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. యోబు గ్రంథం, అందుకు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. అది మనుషులు దేనికి కర్తలు చెప్పండి? అది. మరి ఆదరణకర్త ఎవరు? దేవుడొక్కడే. ఆయన ఒక్కడే ఆదరించడానికి అర్హుడు, యోగ్యుడైనటువంటి వాడు. అందుకని ఆయన పేరే ఆదరణకర్త. అందుకన్నాడు యోబు, మీరందరూ బాధకే కర్తలు కానీ మీరు ఆదరణకు కర్తలు కానే కాదు. నా జీవితంలో కూడా అంతే. ఇలాంటి పరిస్థితులు కూడా మనం కూడా వెళ్ళినప్పుడు ఈ మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేదు చెప్పండి? ఆదరించలేదు. కానీ ఈ ఆదరణకర్త అయిన దేవుడే గొప్ప ఆదరణతో నిన్ను నన్ను ఆదరించిన హేతువును బట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రభువుని ఎట్లా? ప్రకటన గ్రంథము 21:4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అని సింహాసనము నుండి వచ్చిన, అది మళ్ళీ ఏమొచ్చింది? గ్రేట్ వాయిస్. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచాడు.
కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, నిట్టూర్పు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇవేమీ లేవు. ఇప్పుడు మా ప్రభు మమ్మల్ని ఏం చేసినాడు? ఆదరించాడు అని గొప్ప స్వరంతో వాళ్ళు ప్రభుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా దేవుడు మన పక్షంగా చేసిన రెండవ గొప్ప కార్యం ఏంటి అంటే, గొప్ప ఆదరణతో మనల్ని ఆదరించిన హేతువును బట్టి మనం కూడా గొప్ప స్వరంతో ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇది రెండు. రండి ఆఖరిగా మూడవ సంగతి చెప్పి ముగిస్తాను. 31వ కీర్తన 23వ వచనం. 31వ కీర్తన. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మూడవ గొప్ప సంగతి ఏంటి చెప్పండి? గ్రేట్ రివెంజ్, గొప్ప ప్రతీకారం. ఎవరికట? నీకు కాదు. ఆ మాట అక్కడ రాశాడు. ఎవరికట? విశ్వాసుల్ని కాపాడుతాడు ఆయన, తనను ప్రేమించే వారిని కాపాడుతాడు. లాస్ట్లో రాశాడు, గర్వముగా ప్రవర్తించే వారికి గొప్ప ప్రతీకారం. గర్విష్ఠెవడు? ఫస్ట్ గర్విష్ఠెవడు? లూసిఫర్. అది. ఆ తర్వాత వాడిలో నుంచి వచ్చిన సంతానం కూడా ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? గర్విస్తూ ఉన్నారు. అదే కదా మొన్న చూసాం. నూతన సంవత్సరం వచ్చి పట్టుమని 5 రోజులు 10 రోజులు కూడా కాలేదు. 5వ తారీఖు నాడే లాస్ ఏంజల్స్లో వాళ్ళందరూ ఏమి చేశారు? గర్వించి ఆ సినిమా హీరోలందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఎలక్షన్ పెట్టుకున్నారు. ఏమని? ఈ రాష్ట్రంలో సినిమాలో నటించే హీరోలే మాకు కూడా హీరోలు అనే వాళ్ళు ఎంతమందో ఓటు వేయండి అన్నారు. వేశారు ఓట్లు. రెండవది, సినిమా వాళ్ళు కాదు, మమ్మల్ని కనిపెంచిన మా తల్లిదండ్రులే హీరోలు అని ఎంతమంది చెప్తారో వాళ్ళు మీరు చేతులు చూపించండి, లేకపోతే మీరు ఓటు వేయండి అంటే వేశారు. ఆ తర్వాత 3వ ఆప్షన్ పెట్టారు. అసలు వీళ్ళిద్దరూ కాదు, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే మా హీరో అనేవాళ్ళు ఎంతమంది? మీ చెయ్యెత్తండి, ఓటు వేయండి అంటే. సినిమాలో నటించే, రంగు పూసుకుని ముఖానికి వేషధారణ జీవితం జీవించే నటించే నటులే మా హీరోలు అని 16% మంది ఓటేశారట అక్కడ ఉన్న వాళ్ళు కాదు, నన్ను కనిపించిన మా తల్లిదండ్రులే మా హీరోలు అని 3% మంది ఓటేశారట. వీళ్ళిద్దరు కాదు, అసలు సృష్టికర్త అయిన దేవుడే మా హీరో అన్న దగ్గర 0. ఎవ్వడు ఓటేయలేదట. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ రోజున చెప్పకనే ఏం చెప్పారంటే, ఈ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటటువంటి పట్టణంలో అసలు మాకు దేవుడే అవసరం లేదన్నారు. గుడ్. ఏం మాట ఈ మాట ఇది చెప్పండి? గర్వము. ఇప్పుడు మనం చూస్తాం, ఇలాంటి గర్విష్ఠులు గట్ట ఏం చేస్తాడట? గ్రేట్ రివెంజ్. ఒట్టి ప్రతీకారం కాదు, ఆ మాట మిస్ అవ్వకూడదు. మన వర్తమానం అంశం రెలవెంట్గా చెప్తున్నా నేను. గ్రేట్ రివెంజ్ జరిగిందా లేదా? నెక్స్ట్ రోజుకి దేవుడే మాకు అవసరం లేదంటే అసలు నువ్వే నాకు అవసరం లేదురా అని మొత్తం తుడిసి అవతల పడేసినాడు. గ్రేట్ రివెంజ్. ఆ రోజున టైటానిక్ అనే షిప్, మీరు టైటానిక్ సినిమా చూసుంటారు. టైటానిక్ అనేటటువంటి షిప్ని తయారు చేసినప్పుడు అది మొదటి రోజు ఫస్ట్ ట్రిప్ లాంచ్ చేసేటప్పుడు చాలామంది కోటీశ్వరులు దాంట్లోకి వాళ్ళ టికెట్స్ తీసుకున్నారు, అందరు వచ్చారు. ఇప్పుడు ఆ షిప్ని నిర్మించినటువంటి ఇంజనీర్స్, ఆ తర్వాత షిప్ క్యాప్టెన్స్, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి ఇప్పుడు షిప్ని లాంచ్ చేసేటప్పుడు ఆ మీటింగ్ పెట్టి మొత్తం అన్నీ చెప్పారు. ఈ షిప్ ఇంత కొలతలతో తయారు చేయబడింది, దీనికి ఇంత ఖర్చు అయ్యింది, ఇన్ని అంతస్తులు ఉన్నాయి, ఇన్ని గదులు ఉన్నాయి, ఇన్ని క్లాసెస్ ఉన్నాయి ఈ షిప్లో, ఇవన్నీ చెప్పారు. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ చెప్పి లాస్ట్లో ఒకే ఒక్క మాట అన్నాడు ఆ ఇంజనీర్. ఏమన్నాడంటే, ఇది ఎట్లాంటి షిప్ అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కూడా ఎట్లాంటి షిప్ తయారు చేయలేదు, ఇట్స్ ఎ గ్రేట్ షిప్ అని అంటూ లాస్ట్లో ఒక మాట అన్నాడు ఇంజనీర్. ఏమనంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్ అన్నాడు. అంటే అర్థమేంటి తెలుగులో? ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఈ షిప్ని ఏం చేయలేడు, ముంచలేడు, అంత బలంగా తయారు చేసాం మేమన్నాడు. ఏం మాట ఈ మాట? గర్వపు మాట. ఏం చేస్తాడట గర్విష్ఠులకి ఆయన? గ్రేట్ రివెంజ్. అదే ట్రిప్, ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిప్, అదే ట్రిప్లో ఆ ఓడనేం చేసినాడు దేవుడు?
ముంచి అవతల పడేసినాడు. అయిపోయిందా లేదా? లివింగ్ ఎగ్జాంపుల్. ఇవన్నీ లివింగ్ ఎగ్జాంపుల్ జరిగినాయి, కథలు కాదుగా. నేను మీకు చెప్పాను అప్పుడు జనవరి 1 రోజున మా మందిరంలో వాడికి ఎవరై యేసు ప్రభు నమ్ముకోరా, సింగపూర్ వెళ్ళిపోతున్నావు కదా, దేవుణ్ణి నమ్ముకో, మందిరానికి రా అంటే వాడు ఏమన్నాడు? యేసు ప్రభువా? యేసు ప్రభు ఎవరు? అసలు యేసు ప్రభు దేవుడని ఎవడు చెప్పాడు మీకు అసలు అన్నాడు. ఏం మాట అది? ఏం మాట? లైవ్ వెళ్తుంది కానీ లేకపోతే మా కృష్ణా జిల్లా భాషలో చెప్పేవాడిని నేను. గర్వపు మాటకి ఏం చేస్తాడట దేవుడు? గ్రేట్ రివెంజ్. అంతే. నెక్స్ట్ రోజే కొడితే మీరు చాలామంది అడుగుతున్నారు, అన్న ఆ బిడ్డకి ఎట్లా ఉందని అడుగుతున్నారు. వాడు కామినేని హాస్పిటల్ వాడు 10 లక్షలు లాగి ఇక ఎందుకులే, ఇక వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయి ఉంటాయని ఆడు ఎందుకు పనికిరాని పిచ్చోడు 4 చేతులకు అప్పగిచ్చాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆడు పిచ్చోడులాగా తిరుగుతున్నాడు పాపం ఇంట్లో. అది వాడి స్టేటస్. ఇప్పుడు అర్థం చెయ్యండి. ఏమో వాడు బాగా మంచోడయ్యి గర్వం అణిచి మంచిగా అయితే ప్రభువుకి సాక్షిగా ఉంటాడు. ఇలా ఎన్ని సాక్ష్యాలు చెప్పమంటావు? గర్వము దేవునికి అస్సలు ఇష్టం లేనే లే. అందుకనే జాక్ పోనెన్ గారు ఒక మాట అంటాడు. ఏమని? స్పిరిచువల్ ప్రైడ్నెస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ ప్రాస్టిట్యూషన్ అంటాడు. తెలుగులో అర్థం, ఆత్మీయమైనటువంటి గర్వం అనేది వ్యభిచారం కంటే కూడా ప్రమాదకరమైనది. అందుకే నేను చెప్తాను మీకు ఎప్పుడు, వాడు గర్విష్టిగా లేకముందు మనం వాడిని ఏంజెల్ అని పిలిచేవాళ్ళం, లూసిఫర్ని. ఏ రోజునైతే వాడికి గర్వం వచ్చిందో ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? శాటన్, సైతాన్ అని పిలుస్తున్నాం. అంటే ఏంజెల్ అనే పిలువబడే ఒక వ్యక్తి గర్వం వస్తే ఏమని పిలువబడతాడు చెప్పండి? సైతానా, దెయ్యమా అని పిలువబడతావు, జాగ్రత్త. ఇలాంటి గర్విష్ఠులకట ఆయన ఏం చేస్తాడట చెప్పండి? ఒక రోజున గ్రేట్ రివెంజ్, గొప్ప ప్రతీకారము చేస్తాడు. ఒక మాట చూపించి ముందుకు వెళతాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 43వ వచనం. 32వ అధ్యాయం 43. జనములారా, ఆయన ప్రజలతో కూడా మీరు ఆనందించండి. ఆ మాట రాసుకోండి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారము చే. చూసా? ఎవరిని బట్టట? ప్రభు నిమిత్తం ఎవరైతే హతసాక్షులు అయిపోయారో వాళ్ళని అట్లా చేసిన వాళ్ళందరికీ ఏం చేస్తాడంట ఆయన? గ్రేట్ రివెంజ్. మనకు తెలుసు కదా, జనవరి నెల 22వ తారీఖు 1999వ సంవత్సరం ఒరిస్సా రాష్ట్రము బరంపూర్ అనేటటువంటి ప్రాంతము, ఆస్ట్రేలియా మిషనరీ గ్రహం స్టెయిన్స్ వాళ్ళిద్దరి కుమారులు ఫిలిప్ అండ్ తిమోతి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి సజీవంగా కాల్చి పడేసినాడు దారాసింగ్ అనేటటువంటి మతోన్మాది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడట దేవుడు? గొప్ప ప్రతీకారం. ఈరోజు మొన్న ఎవరో ఒరిస్సాలో ఒక పాస్టర్ని భార్యని కొట్టి వాళ్ళ చేత బొట్లు పెట్టించి జై శ్రీరామ్ అనమని చెప్పి బైబిల్ని ఇట్లా 2గా ఓపెన్ చేసి షూస్తో బైబిల్ మీద కాలు పెట్టి తొక్కించి ఊరికే రాక్షసానందం పొందు, నో ప్రాబ్లం. ఈ రోజున మేము ప్రభు కోసం చావడానికైనా సిద్ధమే. ఏం పర్వాలా, మీరు ఎన్ని రాక్షసానందాలు పొందుతారో ఆనందించండి, పర్వాలా. మేము ప్రభు కోసం మా ప్రాణం ఇవ్వడానికైనా, సంతోషం ఇవ్వడానికి ధైర్యంగా ఉన్నాం. మా నిరీక్షణ ఏంటో తెలుసా? ఏ దేవుడినైతే మేము ఆరాధిస్తున్నామో ఆయన ఒక రోజున గ్రేట్ రివెంజ్ మేము తీర్చుకోలేకపోవచ్చు కదా. అందుకే నేను ఒక మాట చెప్తాను, మంచి మాటల్లో ఒక మాట చెప్తాను. ఏమంటే, బలహీనున్నట బలవంతుడు కొడితే బలవంతుడిని ఎవరు కొడతారు? బలహీనుడైనోడిని నేను బలవంతుడిని రా అని చెప్పి నువ్వు కొడితే పాపం వాడు బలహీనుడు నేను తిరిగి కొట్టలేడు. ఇప్పుడు నిన్నెవరు కొడతారు? భగవంతుడు కొడతాడు. ప్రాస కలవాలిగా, బలవంతుడు, బలహీనుడు, భగవంతుడు. భగవంతుడు కొడతాడు.
అది అక్కడ చెప్పిన మాట. ఒకవేళ ఈ రోజున మనం తిరిగి వాడిని చంపలేకపోవచ్చు, తిరిగి వాడిని కొట్టలేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, హతులైన తన సేవకులు, హతులు తన కొరకు హతసాక్షి అయిపోయిన తన సేవకుల కొరకట హీ విల్ టేక్ ద రివెంజ్. గొప్ప ప్రతీకారము ఆయన పగ తీర్చుకొనుట నా పని. గొప్ప ప్రతీకారం చేస్తాడు. అంటే నేనేమంటాను చెప్పనా, ఒకవేళ నువ్వే కొట్టాలనుకున్నావు అనుకో, నువ్వు కొడితే ఒక దెబ్బ కొడతావు అంతే, అందుకంటే కొట్టలేవు నువ్వు. అదే నువ్వు కనుక నేను కొట్టలేను ప్రభువా, నేను బలహీనున్నయ్యా అని నువ్వు చేయి వెనక్కి పెట్టుకున్నావు అనుకో, నీ పక్షంగా భగవంతుడు కొడితే మళ్ళీ రెండో దెబ్బకి వాడు లేచి నిలబడలే. అది ఆయన చేసే గ్రేట్ రివెంజ్. చూడండి శత్రువుని ఎట్లా కొట్టాడు. 19వ అధ్యాయం 1-2 వచనాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా త్వరగా. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము, గ్రేట్ వాయిస్, అగైన్ గ్రేట్ వాయిస్, పరలోకంలో ఇలాగు చెప్పుట నేను వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్య, ఇట్స్ అ గ్రేట్ ప్రాస్టిట్యూట్, ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండోసారి ప్రభువును స్తుతించుడి అని గొప్ప స్వరంతో వాళ్ళు ప్రభువుని ఏం చేశారట, ఆరాధించారు. ఇప్పుడు అక్కడ ప్రభువును స్తుతించుడి అన్న దగ్గర ఫుట్ నోట్స్లో ఏమని అర్థం రాశారు చెప్పండి. అల్లే, ఎప్పుడంట హల్లెలూయా అని గట్టి స్వరం తరిసింది, ఎప్పుడట, ఎప్పుడైతే ఆ మహావేశ్య లేకపోతే ఆ శత్రువుకి ఎప్పుడైతే దేవుడు గ్రేట్ రివెంజ్, గొప్ప ప్రతీకారం తీర్చాడో అప్పుడు వీళ్ళందరూనట ఏమని అరిచినారట, బిగ్గరగా హల్లెలూయా అని అరిచారట. అప్పుడు అరవాలండి ఆ మాట. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు ఏమని, మీరు ఎందుకని బాక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు హల్లెలూయా చెప్పరు ఎందుకని, మేమందరం చెప్తున్నాగా మీకేమైనా తీవ్రమా అని అడుగుతారు. అప్పుడు మీరేం మాకు నేర్పించలేదండి, మాకు చెప్పలేదండి అనకూడదు. ఈ వచనం చూపించి, ఒరే బాబు అంటే హల్లెలూయా, అంటే హల్లెలూయా అని టైం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు వాళ్ళు హల్లెలూయా అని అరిచారంటే ఆ శత్రువుకి ఎప్పుడైతే దేవుడు ప్రతిదండన చేసినాడో అప్పుడు హల్లెలూయా అని గొప్ప స్వరంతో మనం ప్రభువుని ఆరాధించాలి. అంతేగాని ఆదాము చచ్చిపోయాడు, ఆదాము పాపం చేశాడు హల్లెలూయా అనగానే వీళ్ళు కూడా కింద నుంచేయమంటారు హల్లెలూయా. హవ్వ పాపం చేసింది హల్లెలూయా, హవ్వ పాపం చేసిందంటే ప్రభువుని స్తుతించండి అన్నదానికి ఏమైనా లింక్ ఉందా అసలు? ఊరికే ప్రతి పదానికి హల్లెలూయా హల్లెలూయా మామూలుగా వాక్యం టు వాక్యం చెప్పడానికే నాకు టైం సరిపోవట్లా. ఇక మధ్యలో ఒకసారి నేనే ఒక వారం పెంతుకోస్తోళ్ళలాగా మారిపోయి నేనే ఇక అంటే హల్లెలూయా, అంటే హల్లెలూయా అంటే ఎన్నిసార్లు హల్లెలూయా అన్నాను ఆ వాయిస్ దాంట్లో రికార్డింగ్లో మీరు నోట్ చేసుకుంటే మొత్తం ఒక అరగంట ప్రసంగానికి నాకు 3 గంటలు పట్టింది. కాబట్టి ఎప్పుడు అనాల ప్రభువుని, గొప్ప స్వరంతో వాళ్ళు ప్రభువుని ఆ శత్రువుకి ప్రతిదండన చేసినప్పుడు ఒక రోజున తప్పకుండా మన పక్షముగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, న్యాయం చేస్తాడు, శత్రువుకి ప్రతిదండన చేస్తాడు. ఇక్కడ ఒక మాట ఆగి ప్రభువుని ఆరాధించడానికి ఒక మాట చెప్తా. నేను ఇప్పటి వరకు చెప్పిన ఇదంతా మీరు మర్చిపోయినా నో ప్రాబ్లం, కానీ ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. తీయండి మీ బైబిల్లో 103వ కీర్తన 10వ వచనం అందరు చదవండి బిగ్గరగా. మనం ఆ మాట ఒక్క మాటను బట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం. 103వ కీర్తన 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిదండన ప్రతిఫలము. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ మాటను అర్థం చేసుకున్నావా? ఎవరి దేవుడు? గ్రేట్ గాడ్. ఏం చేస్తాడు? గ్రేట్ థింగ్స్. వాటిలో ఏమేం గ్రేట్ థింగ్స్? 1 గొప్ప రక్షణ, 2 గొప్ప ఆదరణ, 3 గొప్ప ప్రతీకారం. ఎవరికి? శత్రువుకి, మనకు కాదు. మరి మనకేం చేసినాడట? ఒక రకంగా చూడాలంటే ఒక మాట ఇట్లా చూడండి. ఇప్పుడు దాకా మనం వాడిని తిట్టాం, కానీ ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మనం కూడా ఎవరమి?
మనం కూడా ఎవరు యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు అని మొత్తం చెప్తాం వాడి గురించి. ఇప్పుడు యాకోబు రివర్స్ తిరిగి ఒరే నువ్వెవడోరా అని అడిగాడు అనుకో, అప్పుడు మనం ఎవరో చెప్పండి? మోసగాళ్ళకే మోసగాళ్ళం మనం కదా. ఇప్పుడు ఆడిని నువ్వు గర్విష్టి 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 అన్నాము, మరి మనం ఎవరమి? మనం వాడికంటే గర్విష్ఠులు మనం, అవునా? అంటే ఇప్పుడు దేవుడు మనకు కూడా ఏం చేయాలా? ప్రతీకారం చేస్తే. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటంటే, ఒకప్పుడు మనం బ్రతికినటువంటి బ్రతుకులో గర్వపు మాటలు, దేవుడిని ఎంతగా మనం దూషించాం, దేవుడి మీద ఎంతగా మనం తిరుగుబాటు చేశాం, దేవుడిని మనం ఎంతగా దూషిస్తూ వచ్చామో, ఇవన్నీ ఒకసారి మనం రివీల్ చేసుకుని ఆయన ముందు నిలబెడితే ఈ పాటికి ఎప్పుడో మన మీద కూడా ప్రతీకారం తీర్చేసి ఉంటే చచ్చిపోయి ఉంటాం. కానీ ఒక మంచి మాట అన్నాడు అక్కడ, ఏమని? మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలము అది మనం ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఈ ఉదయకాల సమయం. దేవా, ఏముందయ్యా నాలో, ఏ మంచితనం ఉందని నన్ను ఈ రోజున క్షమించావు. నేను ఆ గర్విష్ఠైన సైతానుగాడి కంటే గొప్ప గర్విష్ఠుడిని కదా, నేను నీ మీద అంత దూషణ చేసినాను, తిరుగుబాటు చేసినాను కదా, ఎందుకు నాకు ఈ రోజు నీ ఎంత ఆధిక్యత ఎందుకు ఇచ్చినావు? నీ సన్నిధిలో నిలబడే కృపను ఎందుకు ఇచ్చావు అంటే అక్కడ అన్నాడు, నీ పాపములను బట్టి నేను నీకు ఎందుకంటే నేను పాపములను క్షమించేటటువంటి దేవుడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని గొప్ప స్వరముతో మనం ప్రభువుని ఆరాధించాలి. ద కన్క్లూజన్ ఆఫ్ ద సెర్మన్, వర్తమానం యొక్క ముగింపు. 71వ కీర్తన 19వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. త్వరగా 71వ కీర్తన 19. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన దేవుడు ఎవడున్నాడయ్యా అని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఆరాధించాలి. అది కన్క్లూజన్. మనం స్టార్టింగ్ ఏం చేసినాం? భయపడద్దు, సంతోషించి గంతులవే, యెహోవా నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఏం గొప్ప కార్యాలు చేశాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప ఆదరణ ఇచ్చాడు. పాపములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, కానీ నన్ను హింసించిన శత్రువుకి గొప్ప ప్రతీకారం. అందుకని ఏమని ఆరాధించాలట? గొప్ప కార్యములు చేసినటువంటి నీతో సాటి అయినటువంటి దేవుడు మరొకరు లేరయ్యా అని ప్రభువుని ఆరాధించాలి. సెకండ్ కన్క్లూజన్, లూకాసు వార్త 17:16, 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన పాదముల యొద్ద సాగిలపడి పడినవాడు. సందర్భం ఏంటి? 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు. యేసుప్రభు వారు 10 మందిని శుద్ధిపరిచాడా? ఒక్కడినే శుద్ధిపరిచాడా? 10 మందిని శుద్ధిపరిచాడు. కానీ వీడు ఒక్కడి గురించి ఎందుకు రాయబడింది? వాడు ఒక్కడే రిటర్న్ బ్యాక్, తిరిగి వచ్చి ఏం చేసినాడట? గొప్ప శబ్దముతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించాడు. ఎవడు వాడు? సమరయుడు. నేను ఒక మాట చెప్పనా, సియోన్లో ఎంతమంది ఉన్నారు? రక్షించబడిన వాళ్ళు. నేను అప్పటికే 2 ప్రసంగాలు చేసి, పాటలు పాడి, ఇవన్నీ చేసి, నేను బల్లిచ్చడానికి వరకు వచ్చి బల్లిచ్చి, మరి బల్ల దగ్గర మాటలు చెప్పి, అన్నీ చెప్పి బల్లిచ్చి కూర్చుంటే మా నందు సార్ ఎంత పొడుగు లిస్టు తెస్తాడు. తెచ్చి, అంకుల్ ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరి కొరకు, అంటే అది ఒక పక్కే ఉందా అంటే మళ్ళీ ఇటుపక్క కూడా, ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళందరి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి అంకుల్ ఆ బల్ల దగ్గర ఉండి అని ఇస్తాడు ఆ లిస్టు. ఇక ఆ ప్రార్థన కూడా చేసి నేను మళ్ళీ పైకి వచ్చి నేనే పాట పాడి ఇవన్నీ చేసేసరికి సాయంత్రానికి ఇంకొకరిని పిలవాలి మీరు, నేను హాస్పిటల్కి వెళ్తా, కింద పడతాను, నేను చేస్తాను నందు సార్ తప్పకుండా. అయితే నాదొక ప్రశ్న, నువ్వు ఆ లిస్ట్ ఇచ్చావే, ఆ లిస్టులో ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం ఆ పేర్లు ఉన్న వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి ఒక రోజున నా ముందు ఒక్కసారి చూపించి, ఇప్పటికి 1.5 సంవత్సరం నుంచి వస్తున్నాను కదా, ఒక్కసారి లిస్టులో ఉన్న వాళ్ళందరినీ నా కళ్ళారా చూడనివ్వు, అప్పుడు చేస్తాను నేను ప్రార్థన. ఇంతమందిని ప్రభు రక్షిస్తే, ఇంతమందిని సియోనులో సంఘ సభ్యులుగా చేస్తే
ఎంతమంది వస్తున్నారు? ఆ? ఎంతమంది వస్తున్నారు? లింగులు ఇటుకుమని 3 వస్తారు. దేనికి? సంఘ ప్రార్థనకి, ఉపవాస కూడికి 3. అంతే. ఇదే జరిగిన సంఘటన. 10 మందిని ఆయన బాగు చేస్తే ఎంతమంది వచ్చారట తిరిగి? ఒక్కడు. అక్కడ అదే రేషియో ఇక్కడ కూడా. కాబట్టి జాగ్రత్త. వాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోలేదు వాడు. తిరిగి వచ్చి ప్రభు పాదాల మీద సాగిలపడి గొప్ప శబ్దము, మళ్ళీ ఆ మాట వచ్చింది, మర్చిపోవద్దు మీరు. ఎట్లా అంట? ఇట్స్ అ గ్రేట్ వాయిస్. గొప్ప శబ్దముతో నీవు నేను ఏం చేయాలి ప్రభువుని చెప్పండి? ఆరాధించాలి. కాబట్టి హేతువుని బట్టి దేవుడు మన పక్షంగా చేసిన 3 కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా గొప్ప శబ్దంతో ప్రభువుని అట్టి ఆరాధన ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యపు వెలుగులో మరి మొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభుని